సంగారెడ్డి టౌన్లోని వీధి కుక్కలకు వారం రోజులుగా వింత వ్యాధి సోకుతోంది. కాళ్లు చచ్చిపడిపోయి నడవలేకపోతున్నాయి. కుక్కలు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాయి. వీధి కుక్కల రోదనతో రాత్రంతా జనం ఇబ్బందులు పడుతున్నారు. ఐఐటి హైదరాబాద్ ప్రాంతంలో కుక్కలకు వ్యాధి తీవ్రంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మాకు వీధి కుక్కలు వింత వ్యాధి వచ్చి మాకు రాత్రి అంతా ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. పగలేదు మందు కంది మండలం నుంచి తెప్పించాం మెడిసిన్ తిన్నాయి, కానీ వాటేం ఉపయోగం కనపట్లేదు. ఈ వ్యాధి మూలాన మనుషులు కూడా వ్యాపిస్తాయేమో మా భయం వేస్తుంది. కంది మండలం వెటనరీ హాస్పిటల్ వాళ్ళకి విజ్ఞప్తి చేశాము. వాళ్ళు ఇంతవరకు రాలేదు, పట్టించుకోలేదు. ఇవేమో రాత్రి అంతా చాలా ఇబ్బంది పెడుతున్నాయి. మాకు నిద్ర కూడా నిద్రపోనివ్వట్లేదు. అన్నీ ఏడుస్తున్నాయి, పగలు కూడా ఏడుస్తున్నాయి. ఇంకా రాత్రిపూట మందు వేసిన తర్వాత కొంచెం ఆగినాయి ఏడుపు అనేది. ఇలాగ నడవలేక పడుతుంది. వాటి వైరస్ వచ్చిందని మా భయం వేస్తుంది. ఇక్కడ అంతా ఎట్లా అయిందంటే చాలా చండాలంగా తయారు చేసి విపరీతంగా 50 కుక్కలు తయారయ్యాయి. ప్రతిరోజు ఏడవడము. వెటర్నరీ డాక్టర్కి నేను ఇట్లా పోయి పరిశీలించాను. 2-3 సార్లు పోయి చేయిస్తే వాళ్ళు ఒక్కరు వచ్చి పట్టిస్తే అక్కడ వెటర్నరీ డాక్టర్ ఇంకోటి లేడీ ఉన్నది, జెంట్స్ లేరు అక్కడ. దాని నుంచి వాళ్ళని ఏమన్నా అయినా ఆమె ఏమంటుందంటే మాకు తెలియదు, నేను రాలేను, నేను పోలేను. వీటితో పాటు ఏమైంది, నా బర్రెగుడ్లో కూడా చనిపోయింది సార్. బీమార్ వచ్చి ఈ ప్రాబ్లం వల్ల, ఈ కుక్కల ప్రాబ్లం వల్ల ఆ స్మైల్కు ఆ వాసనకు చాలా అంటే 50 దాకా ఉన్నాయి. మన విలేజ్ అసిస్టెంట్కి చెప్పాము, ఆయన ఇట్లా స్పందిస్తలేరు. ఎవ్వరు దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. మనుషులకు వస్తే ఇట్లా స్ప్రెడ్ అయ్యేటట్టున్నది. చాలా ఇబ్బందిగా ఉన్నాం. రాత్రి బదులు విపరీతమైన మురుగుతున్నాయి, అవి ఏడుస్తున్నాయి, విపరీతంగా ఏడుస్తున్నాయి. ఎక్కడ పోతే అక్కడ మా కాళ్ళ దగ్గరికి వచ్చి అక్కడొచ్చి ఇక్కడొచ్చి అడ్డం పడుతున్నాయి. వాటిని మేము కొట్టడానికి వెళ్తే అవి మొత్తం సొలిగి అడ్డం పడిపోతున్నాయి. వాటిని ఏమన్నంటే వాళ్ళ చనిపోయానుకో మాకే బాధ అనిపించి మేము వాటిని ముడతలేము. వాటిని మేము మా చుట్టుపక్కల కొన్ని స్ట్రీట్ డాగ్స్ తెలియని ఒక వ్యాధితో బాధపడుతూ కాళ్ళు చేతులు కొట్టుకుంటూ చాలా ఇబ్బంది పడుతూ ఏడుస్తూ ఉన్నాయండి పగలు రాత్రి. మేము వాటికి ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పించాలని కంది మండలంకి సంబంధించిన డాక్టర్లని వాళ్ళని సంప్రదించాము. కానీ పెద్దగా ఏమీ ప్రయోజనం ఏమీ కనిపించట్లేదు. దయచేసి దీనికి సంబంధించిన వాళ్ళు వీటికి సంబంధించిన వైద్యం ఏదైనా చేయించి వాటిని బ్రతికించాలని కోరుకుంటున్నాము. ఈ వ్యాధి మిగతా కుక్కలకు కూడా వ్యాపించి వాటికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో, మనుషులకి ఏమైనా కష్టం వస్తుందేమో వాటి వల్ల అని మాకేమో అర్థం కావట్లేదు. కంది మండలం చెందిన వెటర్నరీ హాస్పిటల్కి కూడా మేము తెలియచేసామండి. వాళ్ళు ఏదో ఒక మందు ఇచ్చారు, అది పెట్టమన్నారు, పెట్టాము, కానీ ఏమీ ప్రయోజనం మాకు కనిపించలేదు. దయచేసి త్వరగా దీని మీద చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను.